స్టేక్ హోల్డర్స్ని చేయండి. ఏం చెప్తారు ఏదైతే ప్రభుత్వం తెచ్చిన హైడ్రా అనే ఒక కమిషన్ని దాని మీద ఒపీనియన్ ఒక పబ్లిక్గా? డెఫినెట్లీ హైడ్రా అనేది మేము యాక్సెప్ట్ చేస్తామండి. డెఫినెట్లీ మేము జరుగుతున్నది నిన్న రంగనాథ్ గారు స్వయంగా దానకిషోర్ గారితో వచ్చి చెప్పిన స్టేట్మెంట్స్ ఏదో తన ఇంట్లో వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీ టోటలీ అప్రిషియేట్ దట్. బట్ దాంట్లో చాలా వరకు కూడా ఎంతవరకు ఎథికల్ కాదు, ఎంతవరకు అది కామన్ పీపుల్ అది యాక్సెప్ట్ చేస్తారు, చేయలేరు. కొంతమంది ఎమోషనల్ కూడా ఉంటారు, చేస్తారు. నిన్న కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. వీ టోటలీ అప్రిషియేట్ దట్ అండి. బట్ ఇట్ ఇస్ నాట్ ఒక్క మెడిసిన్ ఒకటే అన్ని జబ్బులకు ఒక మెడిసిన్ ఇవ్వలేము. సో కన్స్ట్రక్టివ్గా మీరు కూడా ఆలోచించండి, ఏది బెస్టో మాకు అందరికీ చూడండి. మీ ఇంకొక సజెషన్ ఏమి ఇవ్వబోతున్నాను అంటే, చూడండి సబ్జెక్టివ్గా ఫీల్డ్ వర్క్స్ చేయండి. ఎవరికి ఇప్పుడు చుట్టుపక్కల ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ మాకు కూడా ఒక ల్యాండ్, మా ల్యాండ్ ఎంత ఉందో అంత అలొకేట్ చేసి ఇవ్వండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సజెషన్ ఐ కెన్ గివ్ టు ద గవర్నమెంట్ అండి. టోటలీ ఆర్ విత్ ద గవర్నమెంట్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. డెఫినెట్లీ వీ టోటలీ అప్రిషియేట్. నిన్న దానకిషోర్ గారు అండ్ రంగనాథ్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పినది నిన్న మేము యాక్చువల్లీ బీఆర్ఎస్ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ వెంటనే కొన్ని అవర్స్ వ్యవధిలోనే మాకు దానకిషోర్ గారు అండ్ రంగనాథ్ గారు మీడియా ముందుకు వచ్చేసి అందరి మేమందరం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో చెప్పడమే జరిగింది. వీ టోటలీ అప్రిషియేట్ దట్ అండి. కానీ కొన్ని ఎమోషనల్ కన్సర్న్స్ కూడా ఇందులో ఉన్నాయి సార్, దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అనేది మేము కోరుకుంటున్నాము. ఏం చెప్తారు మీరు ఏదైతే ఈ మూసీ సుందరీకరణలో భాగంగా కూడా అందరినీ ఇట్లా కూలుస్తూ ఉన్నారు బిల్డింగ్లు, సో ఏం చెప్తారు? అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా అనేది ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్. ఎందుకు అంటే అన్యాయంగా అక్రమంగా ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయకూడదు. పర్మిషన్ ఇచ్చేది నువ్వే, నీకు ఈ రోజు నచ్చినప్పుడు కూల్చేది నువ్వే. అది అన్యాయంగా చేసిన వాళ్ళ మీద చేయండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రావాలి అంటే ఒక 3 జనరేషన్స్ ఒక దరిద్రమైన లైఫ్ బతికి ఆ లైఫ్ వద్దురా బాబు, ఈ గవర్నమెంట్ మనం డిపెండ్ అవ్వద్దు, వాళ్ళకి మనం బర్డెన్ కావద్దు అని మా లైఫ్ మేము డిసైడ్ చేసుకోవడానికి కష్టపడి తినక దివారాత్రులు రూపాయి ఖర్చు కూడబెట్టుకొని ఆ పస్తుల మీద ఇళ్ళు కట్టుకున్నవి ఇవి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూలిస్తే ఏముందండి, ఒకడు అన్యాయం చేశాడంటే వాడికి ఇంకొక దగ్గర ఎక్కడో ఉంది, వాడిది కూలిస్తే నీకు ఇది కాకపోతే ఇంకోటి ఉంటుందండి. మిడిల్ క్లాస్ వాడికి ఒక్కటే ఇల్లు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నువ్వు సుందరీకరణలో భాగంగా అన్యాయంగా కట్టారంటున్నావు. అన్యాయంగా కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? మీరే ఇచ్చారు. ఒక నెల పవర్ బిల్ కట్టకపోతే ఎంత సీన్ చేస్తారండి? ఒక సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మీరు ఎంత సీన్ చేస్తారు? ఓటు కావాలంటే ఇళ్ల చుట్టూ తిరుగుతారు. ఈ 3 టైమ్స్లోనే అసలు ఎవరు మొహాలు ఏంటి అనేది మాకు తెలుస్తాయి. గవర్నమెంట్కి ఇబ్బంది పెట్టకుండా బ్రతకాలి అనుకునేవాడు మిడిల్ క్లాస్ వాడండి. ఒక ఇల్లు కట్టుకొని పిల్లలకి ఏదో ఒక చిన్న మూలకి మీరు ఒకసారి మా లొకాలిటీకి వస్తే రోడ్లు ఘోరంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ హౌసెస్ వాళ్ళకి మెయిన్ రోడ్ ఉంది, అసలు ప్రాపర్టీస్ కొనుక్కున్న వాడికి రోడ్డే లేదు, మున్సిపాలిటీ వాటరే లేదు. అయినా వీఆర్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఎనీథింగ్. మొన్న మరి అంత అక్రమంగా జరిగేటప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు? మీకు తెలుసు కదా మీ లిమిట్స్ ఏంటి అనేది. ఇప్పుడు మున్సిపాలిటీ కిందకి ఏమేమి వస్తాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటిది మీకు ముందు ఆ స్ట్రెచ్ తెలీదా? వేరే కంట్రీస్కి వెళ్ళండి, వేరే కాంటినెంట్స్కి వెళ్ళండి, వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు? మనుషులతో వర్క్ చేస్తారు. పబ్లిక్కి తెలుసు ఈ ఏరియా ఎంక్రోచ్మెంట్ చేయకూడదు, ఈ ఏరియా జంగల్ ప్రొమైసెస్, ఈ ఏరియా మున్సిపాలిటీది, ఈ ఏరియా ఇది చేయబోతున్నారు. కానీ దరిద్రం ఏంటంటే మన కంట్రీలో ఒక్క ఓటు కోసమే ప్రజలు తర్వాత నాయకుడు ఎవడో తెలుస్తుంది. ఆ ఒక్కసారి వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజలు ఎవరు, నాయకులు ఎవరు, నీ ఇష్టానికి నువ్వు చేసుకుంటూ పోవడానికి మా ఓట్లు ఎందుకు? మరి నీకు గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం అని అన్నారు. అసలు మనకు ఉన్నది కదా, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. మరి నువ్వు మనుషుల కోసం చేయండి, నువ్వు ఎందుకు గద్దెక్కి కూర్చున్నావు అంటే నీకు ఒకటి కావాలి అంటే ఎవరిని మేపడానికి చేస్తున్నావు ఈ స్కామ్? నేనైతే స్కామ్ అని అనుకుంటున్నా. 1.5 కోట్లు ఏంటండి అది? ఎవరిని మేపడానికండి? మాకు ఇక్కడ 30-40 లక్షలు పెట్టి కొంపలు కొనుక్కోవడానికే నిద్రలు పట్టవు. ఈఎంఐలు ఏళ్ల తరబడి కడతారు. ఇప్పుడు ఒక 2 జనరేషన్స్, ఒక 3 జనరేషన్స్ పేదరికంలో బతికి ఒక 2 జనరేషన్స్ ఈ ఈఎంఐలు కడితే 6వ జనరేషను ఆ కొంపలో ఉంటాడు. నువ్వు వచ్చి దాన్ని కూల్చుతున్నావు.
అంటే 6 generations మళ్ళీ నువ్వు వెనక్కి పంపిస్తున్నావు, నువ్వు బ్రేక్ చేస్తున్నావు. దీనిలో బెనిఫిట్ అయ్యేది